హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేశాము అది. అండ్ తర్వాత ఫుడ్ తిన్నాము. ఫుడ్ ఎలా ఉంటుంది ఏందనే డీటెయిల్స్. నెక్స్ట్ అక్కడి నుంచి గ్రాబ్ తీసుకొని మేము పెట్రోనస్ టవర్స్ చూడటానికి వెళ్ళాము. అక్కడ డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు కూడా కవర్ చేశాము చాలాసేపు ఉండి. ఇక అక్కడి నుంచి మేము ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాము. అంటే దగ్గరలోనే ఉంటుంది బుకెట్ బింతాంగ్, అక్కడికి వెళ్ళాము. ఈ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మేబీ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, బట్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ వ్లాగ్స్. హాయ్. సో రెడీ అయిపోయాము. రూమ్లోకి వచ్చేసరికి అటు ఇటుగా 1:30 అయింది ఇక్కడ టైమింగ్, అంటే మలేషియన్ టైమింగ్. సో 1:30కి మేము చెక్ ఇన్ అయ్యాము. చెక్ ఇన్ అయ్యేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక బాగా నిద్ర వచ్చింది, అలసిపోయాము, పడుకున్నాము. 4 o'clock దాకా పడుకున్నాము. ఇప్పుడే రెడీ అయ్యాము. 5 o'clock అయింది ఇప్పుడు టైము. రెడీ అయ్యేసి బయటికి వెళ్తున్నాము. అదిగో ట్విన్ టవర్స్ ఇక నా బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి, మరి మీవి ఇట్లా కనపడదేమో. సో ట్విన్ టవర్స్, కేఎల్సిసి పార్క్, అలాగే వీలైతే బుకెట్ బింతాంగ్ అవన్నీ కూడా కవర్ చేసి వస్తాము. సో మీకు చూస్తాను ఎలా ఉంది అనేది. నేను ఇప్పుడు హోటల్ రూమ్ నుంచి రెడీ అయ్యి బయలుదేరుతున్నాను. మా హోటల్ రూమ్లో నుంచి ఇది ట్విన్ టవర్స్. ఫైవ్ o'clock టైంలో ఇలా ఇదిగో సన్వే మాల్. ఇది ఒక మాల్ కొత్తగా కట్టారంటే ఈ మాల్ ఓపెన్ అయింది, ఇది కూడా చూడాలి. ఇప్పుడు మళ్ళీ కరెన్సీ సరిపోలేదు, కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చాము. మేమున్న హోటల్లోనే ఉంది కరెన్సీ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ అని మార్నింగ్ చేయించాను కదా, అక్కడికే వెళ్తున్నాము. మంచి రేట్ ఇచ్చారు మాకు. వాళ్ళు 17.85 పైసా ఇచ్చారు. మళ్ళీ అక్కడికే వస్తున్నాము. మళ్ళీ మేము తెచ్చిన అమౌంట్ అంతా అయిపోయింది, మళ్ళీ విత్డ్రా చేసుకోవటానికి. సో ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడికి. ఒక 10,000 ఇచ్చాము. ఆమె ఎంత ఇస్తుంది? 560 అన్నది, అంతే 560. సో అదే అక్కడ. సో నేను 10,000 ఇస్తే 560 రూపీస్ వస్తుంది మొత్తం. అంతే కదా, 5,600 కదా మొత్తం. కరెన్సీ ఎక్స్చేంజ్ అయిపోయింది. మాకు 17.85 పైసాకి వచ్చింది. నేను 10,000 రూపీస్కి నాకు 560 రూపీస్ వచ్చింది. 10,000కి 560. సో తీసుకొని బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. సో ఇది మొత్తం ఈ లెవెల్. ఈ సైడ్ మా హోటల్ పక్కనే ఉంది ఇది. ఫుడ్ కోర్ట్, హోటల్ సాఫ్రిన్ 23 AM. సో దిస్ వన్ ఇక్కడ తినడానికి వచ్చాను ఈ హోటల్లో. సో ఇక్కడ కూర్చున్నాం. వస్తే అప్పటికే సన్నబడిపోయాము మేము. ఒక పూటకి 6 అవుతుంది ఇక్కడ. 6కి మేము లంచ్ చేస్తున్నాం. అది ఏం ఆర్డర్ ఇచ్చావు? ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తే ఇగో ఇది వచ్చింది. ఓకే, ట్రై చేయన్నా. ముందైతే చాలా వేడిగా ఉంది. ఎలా ఉందన్నా? నేనంటే పచ్చిగా ఉంది, పైన తప్పు కూడా తీయలేదు. చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. సో దయా కూడా అదే చెప్పాడు. ట్రై చేయ దయా. ఓకే, బాగుందా? సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి 9 ringgit. ఇది కూడా ఫిష్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి అది 9 ringgit. టేస్ట్ బాగుంది. కూడా ఆర్డర్ ఇచ్చాము వెరైటీగా. కాఫీ కూడా తాగాలి. తీసుకోండి. చేస్ మందు తాగినట్టు ఫీల్ అవుతున్నాం మేము. ఎలా ఉందన్న?
ఓకే. మనలాగే ఉందా? ఓకేనా? షుగర్ తక్కువ చేయలేదు. సో ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, మాకు సర్వ్ చేసింది ఇతనేనండి, లక్ష్మణ్. తిని వచ్చేసి తమిళనాడు నుంచి ఈ సాఫ్రిన్ హోటల్లో చేస్తున్నాడు. సో 2-3 days మమ్మల్ని మాకు బాగా హెల్ప్ చేశాడండి. ఇక లంచ్ చేసి గ్రాబ్ బుక్ చేసుకున్నాము. నుంచి గ్రాబ్ బుక్ చేసుకొని పెట్రోనస్ టవర్స్కి వెళ్తున్నాం అనమాట. దారిలో అంతే కాకపోతే మీరు ఇక్కడ స్పెట్స్ పెట్టేసేయండి. చాలా బాగుంది. For this stage. Okay. D is for the other state one. Okay, other state one. Oh, like that. Okay. Tunnel Anna, పెద్ద tunnel. It's a big tunnel, right? ఇగో వచ్చేసాం విడిగో ట్విన్ టవర్స్. అదే ట్విన్ టవర్స్. We are reaching Twin Towers. So this is KL Park. మొత్తానికి మలేషియా వచ్చేసాం. ఇది చూడండి టవర్ ఎంత పెద్దగా ఉందో. టవర్ చూడండి, మేము ఇట్లా తిరగాల్సి వస్తుంది టవర్ కోసం. వెరీ గుడ్. KLCC Park. All the KLCC Park. And now you will see the biggest Petronas Towers. Diga. And see Surya KLCC. ఈ ట్విన్ టవర్స్ వచ్చేసి టోటల్ 88 floors ఉన్నాయండి. అయితే దీంట్లో ఈ 2 టవర్ల మధ్య మొత్తం కూడా సూర్య మాల్ ఉంటుంది. అది చాలా ఫేమస్ మాల్ మన మలేషియాలోనే. అయితే దీంట్లో అంటే మన ట్విన్ టవర్స్లో కూడా స్కై బాక్స్ ఉంది. బట్ మేమైతే స్కై బాక్స్కి వెళ్ళలేదు. ఎందుకంటే మా ప్లాన్ ఏముందంటే KL టవర్స్లో స్కై బాక్స్ వెళ్దామని. సో ఇక్కడున్న స్కై బాక్స్ హైట్కి KL టవర్ స్కై బాక్స్ హైట్కి చూస్తే KL టవర్స్తే చాలా పెద్ద. సో నియర్లీ 430 meters ఉందన్నమాట. అందుకోసం అది ప్రిఫర్ చేసాము. అందుకు ఇక్కడ మేమేం వెళ్ళలేదు. జస్ట్ అవుట్ సైడ్ కూర్చొని ఈ వ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. Look at people and I wonder all day, who are you and you are not the one in your way. And then I think about myself and I stayed. I'm a pretty boss, look on my shit bright ways. I'm a freak in the sheets, but I got class. I'ma grab an ass if you want it. Best you ever had, give it to you back. Oh, talk about quiet with a big mouth. Listen for the doubt, then call it. Make you out for what you say to me. Look at every single date. If you got what I need, then oh, I'll take you on like a big deal. Legs you can unfeel, key in ignition. Just keep me full like I had a meal once in a while. Feel
పెట్టున్న టవర్స్ చూసేసి దాని ఎదురు కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నాం ఇప్పుడు. కానీ చాలా బాగుంది అసలు. ఇది టవర్స్ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ టవర్స్ చూడండి, ఇగో టవర్స్ చూడండి, ఇగో ఎలా కనిపిస్తుందో. అదిగో మ్యూజిక్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు మీకు వీడియో తీస్తాను. సో ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసామండి. మేము వచ్చేసి డే వ్యూ కవర్ చేసాము, అలాగే నైట్ వ్యూ కూడా కవర్ చేశాను. సో మేము వచ్చేసి ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసరికి 5-6 అట్లా అయినట్లుంది. సో డే వ్యూ కూడా మీరు చూసారు ఇందాకలా. ఇప్పుడు ఇది వచ్చేసి నైట్ వ్యూ. చూడండి లైటింగ్స్ ఎలా మెరుస్తూ ఉందో, చాలా బాగుందండి. మీకు కనుక కుదిరితే ఇక్కడ డే వ్యూ నైట్ వ్యూ కవర్ చేసుకోవడానికి రండి. 5 o'clock అట్లా వస్తే చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది మస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ మన మలేషియాలో. ఇంకోటి మలేషియాలో ఏంటంటే ఈవినింగ్ 7 o'clock వరకు కూడా చీకటి పడదు. అందువల్ల మీరు అది ప్లాన్ చేసుకొని రండి. ఇక్కడ కేఎల్సిసి పార్కు, అలాగే లైటింగ్ అంటే మ్యూజికల్ లైట్, వాటర్ ఫౌంటైన్ లైటింగ్ అన్నీ కూడా చూడొచ్చు మనం. ఇక అక్కడి నుంచి మేము ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళామండి. Yeah, John. He's a video blogger. So. I'm a vlogger, YouTube blogger. YouTube blogger. Yeah, Wow. so that's why I will. What's your page? Yeah, I will link. Ram Chetan Vlogs. Ram Chetan Vlogs. So John is from India, native place, so Tamil Nadu. His grandmother and grandparents from India. So really nice to meet you, John. Yeah, nice to meet you all. How long you all have been here? Today we reached here, but we'll stay for tourism purpose. We'll stay 5 days here. Oh, 5 days. Okay. 5 days, yeah. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ బుకెట్ బెంథాంగ్. ఇదే మన క్యాబ్. ఈ క్యాబ్లోనే వచ్చాం. We'll go, this side is a full straight. ఇది డురియన్ ఫ్రూట్, డురియన్. సో దిస్ ఆల్ ఫోర్త్ స్ట్రీట్. చికెన్ బాటమ్ అది. ఇదేంది మ్యాంగో స్మూతీ అలా తింది అది. Mango plus grape. దిస్ ఆర్ మ్యాంగో. మ్యాంగో No. food street, all of food street. అన్నా ఇవన్నీ స్వీట్స్ అనుకుంటానా అన్నా. సో
సో ఇక్కడంతా ఫుడ్ స్ట్రీట్ అనమాట. దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంది. సో ఇక్కడంతా కూడా నాన్ వెజ్, వెజిటేరియన్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. స్ట్రీట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉంది మొత్తం అంతా చాలా బాగా ఉంది ఏరియా. మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను, చెప్తాను మీకు అంతా కూడా డీటెయిల్స్గా కంప్లీట్. ఇవన్నీ కూడా మోమోస్ అన్నమాట. అంటే వెజ్ ఉన్నాయి, చికెన్ ఉన్నాయి, అంటే నాన్ వెజ్లో కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోమోస్ ఇవి. ఇక్కడ ఈ స్ట్రీట్లో అంతా చూసాము, బట్ మేమైతే ఏమీ తినలేదండి. అంటే మాకు అంత స్పెషల్ ఏమనిపించలేదు, అందువల్ల మేమేమీ తినలేదు. జస్ట్ ఫుడ్ స్ట్రీట్ అసలు ఏమేమి ఉన్నాయి అనేది జస్ట్ చూసామంతే. ఇక్కడైతే మేమేమీ తినలేదు. సో దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంది, అన్ని ఫుడ్ స్టాల్స్ మస్ట్ హ్యాపెనింగ్ ఫీల్. అక్కడి నుంచి బుకెట్ బింతాంగ్ వచ్చాము. ఈ ఏరియా అంతా కూడా బుకెట్ బింతాంగ్ అనమాట. సో అంటే టిల్ 11 o'clock ఆ టైం వరకు కూడా ఇక్కడ మస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎల్ఈడి లైట్స్, ఇక్కడ లైటింగ్తో చాలా బాగా ఉంటుంది. బట్ మేము ఇప్పుడు 1:15 అయింది టైము, AM మార్నింగ్ అనమాట. సో ఆ టైంలో ఇక్కడ అంతా కూడా అంటే అన్నీ అయిపోయినట్లున్నాయి. సో ఈ టైంలో వచ్చాము. మేబీ నేను ట్రై చేస్తాను, ఉన్న 2 to 3 daysలో నేను మళ్ళీ ఇక్కడికి రావటం ప్రయత్నం చేస్తాను టైంలో. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా ఎఫర్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు నా ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ మీకు పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.